చావు బ్రతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్న చిన్నీని కాపాడుకోవడం కోసం ఒక తండ్రిగా చాలా ఆరాటపడతాడు బాలరాజు. అయితే సత్యంబాబు కాళ్ళ వేళ్ళ పడి చిన్నీని కాపాడుకునే అవకాశం అయితే దక్కించుకుంటాడు. చాలా సంతోషపడతాడు. నా కూతుర్ని నా రక్తం ఇచ్చి నేను కాపాడుకున్నాను అని. మొత్తం మీద రక్తం అయితే ఇవ్వడానికి సత్యంబాబు ఒప్పుకుంటాడు. రక్తం కూడా ఇస్తూ ఉంటాడు బాలరాజు. ఆ రక్తం ఇస్తున్నప్పుడు చిన్నీని చూసుకుంటూ తనతో గడిపిన క్షణాలన్నిటిని గుర్తు చేసుకుంటూ చిన్ని బాలరాజుని కాపాడ్డము, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదరడము, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒక తండ్రిగా చిన్నికి తన తండ్రి అని తెలియక ముందు ఎంత దగ్గరయ్యాడో అవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్న సమయంలో మరొక గొడవైతే లేపుతుంది ఈ సరళ. డాక్టర్స్ ఇంక ఏ ప్రమాదం లేదు, అంతా దేవుడి దయ అని చెప్పి వెళ్తారనమాట. అయితే కావేరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెప్పానా బ్రో చిన్నీకేం కాదని నేను చెప్పానా అంటూ మాట్లాడుతుందనమాట. ఇక బాలరాజు కూడా సంతోషంగా అక్కడి నుంచయితే వెళ్తాడు. బాలరాజుని ఎంత కోపంగా చూస్తూ ఉంటుందో కావేరి, అసలు నీ వల్లనే కదరా మాకిలాంటి పరిస్థితి, మరలా ఏం తెలియనట్టు నా కూతురు నేను కాపాడుకున్నాను అని సంతోషపడతావా, అసలు నువ్వు నువ్వు చేసిన తప్పుల వల్లే కదా మాకిలాంటి శిక్షలు పడింది అన్నది అనుకుంటారు. ఇక డాక్టర్ కూడా వచ్చి చెప్పిన తర్వాత అందరూ హ్యాపీ అవుతారు. ఇంకా అక్కడి నుంచి బాలరాజు వెళ్ళిపోతాడు. ఇక కావేరికి సంబంధించి ఈ సరళ ఏం మాట్లాడుతుందంటే, బాగుంది ఈవిడ, ఈమె ఏం మహా ముహూర్తాన మన ఇంట్లో అడుగుపెట్టిందో, మన నెత్తి మీద పైనింటి పోషణలు దిగిందో, అప్పటినుంచి మన పిల్లలకి బాగలేదు. చిన్నికి ఇలా జరగడానికి కారణం ఎవరు? ఈవిడే కదా! ఈమెను తీసుకోబోబట్టే కదా యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు హాస్పిటల్ బిల్ తడిసి మోపెడవుతుంది అంటే, కావేరి ఆ విషయానికి నేనే అంటున్నారు కాబట్టి నేనే హాస్పిటల్ బిల్ పే చేస్తాను అనేది అంటూ ఉంటే, సత్యం నీకెందుకులేమ్మా నేనున్నాను కదా మేనమామగా నేను చేస్తానులే అంటే, కావేరి లేదు నా వల్లనే జరిగింది కాబట్టి నేనే హాస్పిటల్ బిల్ పే చేస్తాను అంటుంది. కానీ కావేరి సత్యం బాబు కట్టేలోపే బాలరాజు మొత్తం క్లియర్ చేసేస్తాడు చిన్నికి సంబంధించి. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. కానీ ఇప్పుడు బాలరాజు తను పడుతున్న పశ్చాత్తాపానికి ఏ రకంగా తన కూతురు విషయంలో కృతజ్ఞత తెలుపుకోవాలో తనను బ్రతికిచ్చినందుకు అన్నట్లు మనకు సీన్స్ అయితే ఉంటాయి. కానీ మొత్తం మీద తన కన్న కూతురిని కాపాడుకున్నానని ఒక సాటిస్ఫాక్షన్‌తో బాలరాజు అయితే హాస్పిటల్ నుండి అడుగు బయట పెట్టాడు. నెక్స్ట్ ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్స్‌లో చెప్పుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.